అరుణాంకరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణజావాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవాని. ఈ రాశి ఫలాలు, వాటిలోని మంత్రాలు, నివారణ చర్యలు, వాటిని ఆచరించడం ద్వారా కలిగే ఫలితాలు, వాటిని గురించి కొందరు మాకు బాగా సత్ఫలితాలు సిద్ధించాయని చెప్పి తమ తమ అనుభవాలని ఫోను ద్వారా తెలపడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాటిని కింద కామెంట్లో రాసినట్లయితే అది ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది కాబట్టి అలా చేయండి. దానివలన ఎక్కువ మంది లాభపడతారు. మేషరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. కొన్ని వేళల న్యాయబద్ధమైనటువంటి ఇతరుల ప్రయోజనాలని కాపాడే లక్షణాలు మీ ప్రవర్తనలో కనిపిస్తాయి. అది గౌరవాన్ని పెంచుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో స్వప్రయోజనాలని కూడా అపేక్షిస్తుంటారు. అవి కూడా బాగానే సిద్ధిస్తాయి. శత్రువులు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. కానీ వారు చేసిన ప్రయత్నాలు మీలో కృషిశీలతను పెంపొందించడం ద్వారా మీరు అభివృద్ధిని సాధిస్తారు. నైపుణ్యాలను పెంపొందించుకుంటారు. తద్వారా గౌరవాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటారు. ఆలోచనల విషయంలో కొంత అననుకూల భావాలు, అంటే ఒకసారి వ్యతిరేకం, ఒకసారి అనుకూలం, ఈ రకమైన భావాలు రావడం వల్ల కొంత మానసిక శక్తి వ్యర్థమయ్యే అవకాశం ఉంది. ఆ కారణంగా వ్యతిరేక భావనలకు సావకాశం ఇవ్వకుండా అనుకూల భావాలకే ప్రయత్నం చేయడం మంచిది. అశ్వత్థ సమయస్వమే అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ఆ వ్యతిరేక భావనలను జయించగలుగుతారు. నైపుణ్యాలు అభివృద్ధి చెందడం ద్వారా మీ గౌరవం వృద్ధి చెందుతుంది. అనుభూతి విషయంలో మీకు కొంత ఆలస్యం చోటు చేసుకోవడం ద్వారా యాంత్రికమైన కార్యక్రమాలు జరుగుతుంటాయే తప్ప అనుభూతి కొంత లోపిస్తుంటుంది. దాన్ని వృద్ధి చేసుకోవడం కోసం శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనే మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది. లాభాల విషయంలో స్వలాభాపేక్షను కొన్నిసార్లు వ్యతిరేకించడం జరుగుతుంటుంది. అంటే ఈ లాభం నాకు వద్దు అనిపిస్తుంటుంది అనమాట. ఆ అనిపించడం కూడా మీకు లాభాన్ని కలగజేస్తూనే కొంత కష్టాన్ని కూడా కలగజేస్తుంటుంది. అందువలన పొద్దున్నే 21 అరగుంజీలు తీయడం ద్వారా మీలోని కృషిశీలత వృద్ధి చెందడము, అననుకూల భావనలు తొలగిపోవడము, విజయాలు, ఆరోగ్యము సిద్ధించటము జరుగుతుంటుంది. మీరు చేసేటువంటి ఖర్చులు ప్రభుత్వ సంబంధంగా పాత బకాయిలు చెల్లించడం మొదలైనటువంటి వాటిలో చేస్తూ ఉంటారు. అవి మంచి ఫలితాలనే ఇస్తూ ఉంటాయి. విశేషించి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వస్తువుల కొనుగోలు, ఆకర్షణీయమైన వస్తువులను కొనుగోలు చేయడం మొదలైనటువంటి విషయాల్లో అధిక వ్యయాలు చోటు చూసుకునే అవకాశం ఉంది. వస్తువు యొక్క విలువ కంటే ఆకర్షణకు లోబడి ఎక్కువ ఖరీదు పెట్టేటువంటి సన్నివేశాలు కొన్ని ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ కారణంగా ఈ కొనుగోలు విషయంలో నైపుణ్యం కలిగినటువంటి వారి యొక్క సహాయం తీసుకుని వారి ద్వారా కొనుగోలు చేసినట్లయితే ఆర్థికంగా నష్టపోకుండా కాపాడబడుతుంది. ముఖ్యమైన విషయాలను వాయిదా వేయకుండా సకాలంలో పనులను పూర్తి చేయడం మంచిది. వృత్తి స్థానంలో కూడా అనుకూలతను సాధించడం కోసం, కార్యాలు త్వరితంగా సాధించడం కోసం శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రం బాగా ఉపకరిస్తుంది. వృషభ రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో బాధ్యతతో వ్యవహరించడం వలన అవసరమైన దానికంటే అధిక వ్యయాలు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తుంటాయి. విశేషించి ఇతరులకు సహాయపడడం కోసమని చెప్పి అప్పు అడిగిన వాళ్ళకి ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేస్తుంటారు. ఆ ప్రయత్నాలు అంత ఉత్తమ ఫలితాన్ని ఇచ్చేవిగా కనిపించడం లేదు. మీరు ఇచ్చినటువంటి అప్పు వలన ఆ వ్యక్తులు దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. డబ్బు రాకపోవడంతో పాటు వ్యక్తిని కూడా దూరం చేసుకోవడం అంత మంచిది కాదు. కాబట్టి మీరు ఎవరికైతే సహాయపడదలిచారో వాళ్ళకి ఉచితంగానే సహాయం చేయండి తప్ప అప్పు రూపంలో ఇవ్వడం మంచిది కాదు. ప్రయాణ సమయాలలో సకాలానికి పనులు పూర్తి కావడం కోసం, వాహనాల సంబంధమైన ఇబ్బంది లేకుండా ఉండడం కోసం గౌతమ నామాన్ని జపించడం ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది. పిల్లలు సకాలంలో కార్యాలను పూర్తి చేస్తూ విజయాలు సాధించి గౌరవాన్ని పెంపొందించుకుంటారు. వారు పొందేటువంటి గౌరవం మీకు కూడా ఆనందాన్ని ఇచ్చేదిగా ఉంటుంటుంది.
ఆరోగ్య విషయంలో కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. సకాలానికి ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఉదయం 9 లోపల ఆహారం తీసుకోవడం, రాత్రి 9 లోపల నిద్రకు ఉపక్రమించడం మొదలైనటువంటి వాటి ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోగలుగుతారు. విశేషించి క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించడం ద్వారా మీ ఆరోగ్యం ఉత్తమంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం అవసరం. మీరు మాట్లాడే తీరులో అపార్థాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తక్కువగా మాట్లాడడం, ఎదుటి వ్యక్తులు చెప్పేదాన్ని వినడానికి ప్రయత్నం చేయడము, అలాగే ఒకవేళ మాట్లాడాల్సి వస్తే ఎదుటి వ్యక్తిలో ఉండేటువంటి దోషాలు మీ కళ్ళబడినప్పటికీ కూడా గుణాలను మాత్రమే ప్రశంసిస్తూ మాట్లాడడం అనేటువంటిది వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు పెంపొందేలాగా చేస్తుందన్నమాట. వీలైనంత వరకు తక్కువగా మాట్లాడడం శ్రేయస్సును కలుగజేస్తుంది. వృత్తి స్థానంలో మీ పనులు కొంతవరకు ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంది. ఆ కారణంగా శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా అనుకూలమైన ఫలితాలను పెంపొందించుకోగలుగుతారు. రావలసిన సొమ్ము చేతికి అందే అవకాశం ఉంది. ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి సొమ్ము చేతికి అందే అవకాశం ఉంది. అలాగే మీకు స్త్రీలకు సంబంధించి కూడా రావాల్సిన డబ్బు ఏదైనా ఉన్నట్లయితే వాళ్ళ ద్వారా కూడా లాభించే అవకాశం ఉంది. ఆ వచ్చిన సొమ్మును సద్వినియోగం చేయడము, ఉత్తమ ప్రదేశాల్లో సంరక్షించడము అత్యవసరం. తాత్కాలిక లాభాల కోసం ఇతరులకు అప్పు ఇవ్వడం అనేటువంటి చర్యలు చేపట్టినట్లయితే నష్టపోయే ప్రమాదం ఉంది. ఆ కారణంగా ఇతరులకు అలా ఇవ్వడం మంచిది కాదు. స్త్రీజన సహకారం వలన మీ యొక్క కార్యాలు సత్ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి. కాబట్టి ఆ కార్యాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. మిథున రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. జన సహకారం బాగుంటుంది. వృత్తిలో అధికమైనటువంటి గౌరవాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంది. వాహనాల కొనుగోలు విషయంలో అనుకూలమైన ఫలితాలు సిద్ధించే అవకాశం ఉంది. అయితే మీరు వాహనాన్ని కొనుగోలు చేయదలుచుకున్నది దేనికోసం అంటే సౌకర్యం కోసం కంటే కూడా గౌరవం కోసం, అంటే స్టేటస్ అంటారు చూసారు, దానికోసం కొనుగోలు చేసేలా కనిపిస్తోంది. అదైనా సత్ఫలితాలను ఇవ్వడం కోసం విష్ణు గరుడ వాహన అనే మంత్రాన్ని జపించుకోవడం వలన సత్ఫలితాలను పొందుతారు. స్నేహ సంబంధాలు వృద్ధి పొందించుకోవడం కోసం మీ స్వప్రయోజనాలను కూడా కొన్నిటిని విడనాడక తప్పదు. మీరు అనుభవయోగ్యమైనటువంటి సంపదను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది. వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి పనులు అందరినీ ఆకట్టుకునేవిగా ఉంటాయి. తద్వారా గౌరవాన్ని పెంపొందించుకోగలుగుతారు. అలాగే ప్రభుత్వ అధికారుల యొక్క మన్ననలను కూడా పొందగలుగుతారు. మీకు గతంలో రావాల్సిన బాకీలు చేతికి అందే అవకాశం ఉంది. అది రావడం కోసం, వచ్చిన డబ్బు సద్వినియోగం కావడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది. వ్యాపారాత్మకంగా గతంలో పెట్టిన పెట్టుబడులు కూడా మీకు అనుకూలమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ వచ్చినటువంటి సొమ్మును సద్వినియోగం చేయడం విషయంలో శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం ధనము కాలము వ్యర్థం కాకుండా మిమ్మల్ని కాపాడుతుంటుంది. మీ యొక్క నిర్ణయాలు తీసుకునేటప్పుడు ద్వంద్వ వైఖరి కనిపించే అవకాశం ఉంది. అంటే ఒక పనిని ఒకసారి వద్దని, ఒకసారి కాదని, ఒకసారి అవునని, ఈ రకమైనటువంటి భావాలను పొందేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా ఉన్నందువలన నిర్ణయం తీసుకునే ముందు శ్రీదత్త శరణమమ అనే మంత్రాన్ని జపించుకోవడము, అలాగే ఆ విషయమునందు నైపుణ్యం కలిగినటువంటి వారి ద్వారా సలహా తీసుకుని ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడము, దీని ద్వారా నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం జరగకుండాను, అలాగే పరస్పర విరుద్ధమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండాను మిమ్మల్ని మీరు కాపాడుకునే అవకాశం ఉంది. లక్ష్య సాధన విషయంలో కూడా ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలను తీసుకోవడం ద్వారా సమయానికి ఆ కార్యక్రమాలను సాధ్యం చేసుకోగలుగుతారు. దానివలన సత్ప్రయోజనాలను సాధించగలుగుతారు. మీ యొక్క కృషి సత్ఫలితాలను ఇవ్వడం కోసం శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రం మీకు బాగా ఉపకరిస్తుంది. ఆ మంత్రాన్ని జపించడం ద్వారా పై అధికారులు మీకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ గౌరవాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉంది. కర్కాటక రాశివారు. ఈ రాశివారు తాము సాధించే కార్యక్రమాలలో విజయాలు సాధిస్తారు. కానీ మాట్లాడే తీరులో కొంత తేడాగా ఉండడం వలన ఇతరులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. మీ మనసులో కలిగిన భావాలని వ్యక్తీకరించే విషయంలో కొంత ఇబ్బంది ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది.
ఆ కారణంగా శ్రీ దుర్గాదేవి నమః అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం ద్వారా సకాలానికి మీరు మాట్లాడగలుగుతారు, సరిగా మాట్లాడగలుగుతారు. మీకు ఇతరుల నుంచి వచ్చేటువంటి సహాయ సహకారాలు కొంచెం తక్కువగా ఉంటాయి. అయినప్పటికీ కూడా సకాలంలో పనులు పూర్తి చేయడం కోసం స్వయంగానే శ్రమను వెచ్చించడం ద్వారా పనులను పూర్తి చేయగలుగుతారు. దాంతో అలసటకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా అలసటను, అనారోగ్య ధోరణులను కూడా జయించగలుగుతారు. శత్రువులు మీకు అపకారం చేద్దామని అనుకున్నప్పటికీ సకాలంలో వాళ్ళు చేయలేక మీరు కార్యక్రమాల్లో విజయాలను సాధించేస్తారు. తద్వారా ఆ ఘనత అంతా మీదేను అని చెప్పి చుట్టూ ఉండేటువంటి వ్యక్తులు ప్రశంసించే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి ఎదుటి వ్యక్తి యొక్క బలహీనతే మీకు విజయాన్ని ఇస్తోంది అని గుర్తించినట్లయితే అది దైవానుగ్రహంగా భావించి అహంకారం పెరగకుండా కాపాడుకునే అవకాశం ఉంది. గర్వాన్ని పెంపొందించుకోవడం ద్వారా ఎక్కువ పుణ్యం ఖర్చు అయిపోతుంది కాబట్టి దాని విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవడమే అవసరం. మీ యొక్క కృషిశీలత సత్ఫలితాన్ని ఇస్తుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపాలి. సకాలానికి ఆహారం తీసుకోవడం తప్పనిసరి. అంటే ఉదయం 9 లోపల ఆహారం తీసుకోవడం, రాత్రి 9 లోపల నిద్రించడం. ఇది మీ ఆరోగ్యానికి సంపూర్ణమైన రక్షణ కల్పిస్తుంది. తండ్రికి సంబంధించినటువంటి వ్యక్తులకు లేదా తండ్రికి అనారోగ్య అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటిని అధిగమించే నిమిత్తమై క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి కృషి ఉత్తేజవంతంగా ఉంటుంది, నలుగురికి మార్గదర్శకంగా ఉంటుంది. అదేవిధంగా మీకు కూడా ప్రయోజనాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. అందువల్ల మీరు గౌరవాన్ని పెంపొందించుకోగలుగుతారు. అయితే ఆ కృషిలో మీకు కలిగేటువంటి ఉత్సాహం ఏదైతే ఉందో అది ఇతరులకు కొంత భయాన్ని కూడా కలిగజేస్తుంది. అందువలన వ్యక్తులు కొంత దూరం అయ్యేటువంటి ప్రమాదం ఉంది. అందువలన ఇతరులు చేసినటువంటి పనులలోని విజయవంతమైనటువంటి ఘట్టములను కూడా మీరు ప్రశంసించడం ద్వారా వ్యక్తులు మీకు దగ్గర అవుతారు. స్నేహ సంబంధాలను పెంపొందించుకోవడం కోసం ఎదుటి వ్యక్తిలోని గుణాలను మాత్రమే గుర్తించడం మంచిది. దోషాలు లేకుండా ఎవరు ఉండరు, కానీ ఆ దోషాలను గుర్తించడం ద్వారా వ్యక్తులు మీకు దూరం అవుతారు. ఆ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. సింహరాశివారు. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. మాట్లాడే తీరు కూడా ఇతరులకు ఆకట్టుకునేదిగా ఉంటుంది, గౌరవాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. అందువలన మీరు విలువైనటువంటి గౌరవాన్ని పొందుతారు. పిల్లల విషయంలో పనులు కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అయితే అవి వారిని ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం మీరు శ్రీ హయగ్రీవాయ నమః అనే నామాన్ని వారి కోసం జపించడం మంచిది. అలాగే పిల్లలు పరీక్ష రాసేటువంటి సమయంలో కూడా ఆ 3 గంటలు శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించడం ద్వారా వారు అభివృద్ధిని సాధిస్తారు. మార్కులు బాగా రావడంతో పాటు విద్య యందు ఆసక్తిని కూడా బాగా పెంపొందించుకోగలుగుతారు. స్నేహ సంబంధాల విషయంలో మీ స్వప్రయోజనాలను కొన్ని విడనాడితే తప్ప స్నేహ బంధాన్ని బలంగా కాపాడుకోలేరు. అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ఆ కారణంగా సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడంతో పాటుగా ఆత్మీయుల ద్వారా 4-5 మార్గాలలో ధనాన్ని సమకూర్చి పెట్టుకోవడం మంచిది. అంటే అప్పు కావాల్సి వస్తుందేమో అని అడిగి ఉంచండి తప్ప అప్పు తీసేసుకోకండి. అత్యవసరమైనప్పుడు మాత్రమే దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా అట్టే పెట్టుకోండి. అలా కాని పక్షంలో మీ చేతికి వచ్చిన డబ్బు కూడా త్వరితంగా ఖర్చు అయిపోయేటువంటి అవకాశం ఉంది. ఒకందుకు అప్పు తెచ్చినటువంటి డబ్బు ఇంకొందుకు ఖర్చు పెట్టుకోవడం ద్వారా మీరు ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకని సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ధనం వ్యర్థం కాకుండా, కాలం వ్యర్థం కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. ముఖ్యంగా తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. అలాగే తండ్రికి సంబంధించిన బంధువుల దృష్ట్యా కూడా కొంతవరకు అనారోగ్య పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ అనారోగ్యాలను జయించడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే నామం బాగా ఉపకరిస్తుంది. వృత్తి స్థానంలో మీరు పొందేటువంటి శ్రమ ఏదైతే ఉందో అది మీ గౌరవాన్ని పెంపొందించేదిగా ఉంటుంది. పరోక్షంగా భవిష్యత్తులో ప్రయోజనకారిగా ఉంటుంది. తాత్కాలికంగా ప్రయోజనాలు సిద్ధించలేదు కదా అని చెప్పి శ్రమను పొందకుండా వెనకాడడం మంచిది కాదు. ఇతరులకు మీరు చేసేటువంటి కార్యక్రమాలు న్యాయబద్ధంగా ఉండడం వలన మీరు అందరి చేత గౌరవించబడతారు. మీ మాట విలువ పెరగడం ద్వారా మీరు ఎవరినైతే కోరుతారో వాళ్ళు కూడా మీకు సహకరిస్తుంటారు.
అందువలన ఇతరుల యొక్క సహకారం తీసుకోవడానికి వెనుకాడకుండా తీసుకోవడం ద్వారా సకాలంలో పనులను పూర్తి చేయగలుగుతారు. అది అభివృద్ధినిచ్చేదిగా ఉంటుంది, పరోక్షంగా మీ గౌరవాన్ని పెంపొందిస్తుంది. కన్యా రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. ఇతరులకు ప్రయోజనాన్నిచ్చే పనులు చేయడంలో మీరు ఘనత వహిస్తారు. అలా ఇతరుల ప్రయోజనాల కోసం మీరు చేసేటువంటి సమయంలో మీ యొక్క సుఖాన్ని కూడా కొంత త్యాగం చేయక తప్పదు. తాత్కాలికంగా అటువంటి కష్టాలను పొందినప్పటికీ కూడా దీర్ఘకాలికంగా మీరు గౌరవాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా వాహనాలకు సంబంధించి కొంచెం జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. ప్రయాణ సందర్భాల్లో గౌతమనామాన్ని జపించుకోవడం తప్పనిసరి. శత్రువులను మీరు జయించగలుగుతారు. అప్పులు తీర్చేందుకు మంచి సమయంగా దీన్ని గుర్తించాలి. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. అందులో స్త్రీజన సహకారం మీకు బాగా ఉంటుంది. వృత్తి స్థానంలో కూడా మీరు గౌరవాన్ని పెంపొందించుకోగలుగుతారు. మీ కృషిశీలత అందరి చేత గుర్తించబడుతుంది. అయితే ఆ వృత్తి స్థానంలో చేసేటువంటి శ్రమ ఏదైతే ఉందో అది అవసరానికి మించినదిగా ఉంటుంది. ఎక్కువ శ్రమ పడడం వల్ల త్వరితంగా ఆ అలసటను పొందేటువంటి అవకాశం ఉంది. గౌరవాన్ని పొందినప్పటికీ కూడా ఆరోగ్యాన్ని కొంత భంగపరుచుకునే అవకాశం ఉంది. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సకాలానికి ఆహారం తీసుకోవడము, అలాగే రాత్రి 9 లోపల నిద్రకు ఉపక్రమించడము అనేటువంటిది తప్పనిసరి. క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం ద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు. మీ యొక్క బుద్ధి కుశలత, జ్ఞాపక శక్తి ఇతరులకు ఆశ్చర్యాన్ని కలిగించేదిగా ఉంటుంది. అయితే మీరు చేసేటువంటి ఖర్చుల విషయంలో మాత్రం అనుకోని ఖర్చులు, అనవసరం ఖర్చులు కూడా కొంత చోటు చేసుకునే అవకాశం ఉంది. అందువలన మీకు అనుకోని ఖర్చుల యొక్క పరిస్థితిని దాటడం కోసం 4-5 మార్గాల్లో ధనాన్ని సమకూర్చి పెట్టుకోవాలి. కానీ అప్పు తీసుకుంటాను అని చెప్పాలి తప్ప తీసేసుకోకూడదు. అంటే అత్యవసరమైతే మీ దగ్గర వచ్చి అడుగుతాను అని చెప్పి ఏర్పాటు చేసుకుని అట్టే పెట్టుకోవాలి. అలా ఏర్పరచుకోవడం ద్వారా ఆ అనుకోని ఖర్చులను ఎదుర్కోగలుగుతారు. అనవసరం ఖర్చులను ఎదుర్కోవడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జున నమః అనే నామాన్ని జపించడం ద్వారా అనుకోని ఖర్చులను జయించగలుగుతారు. తద్వారా ఆర్థిక నష్టాన్ని పొందకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి కృషి గౌరవాన్ని పెంపొందించేదిగా ఉంటుంది. ఆ కృషి వలన తాత్కాలికంగా ఇతరులకు లాభాన్ని కలగజేయడము, ఇతరుల నుంచి గౌరవాన్ని పొందడము అనే ఉన్నా దీర్ఘకాలికంగా మీరు ప్రయోజనాన్ని ఎక్కువ పొందగలుగుతారు. అంటే ప్రమోషను, అలాగే పై అధికారుల యొక్క ఆదరణ, వీటిని పెంపొందించుకునే అవకాశం ఉంది. అయితే పనుల్లో ఆలస్యం కాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా సమయానికి పనులు పూర్తి చేయడము, అధికారుల యొక్క ఆదరణని పొందడము అనేటువంటి వాటి కోసం శ్రీ రాజమాతంగే నమః అనే నామాన్ని జపించడం తప్పనిసరి. తులారాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. న్యాయబద్ధంగా ప్రవర్తించడం ద్వారా అందరి ఆదరణను మీరు పొందగలుగుతారు. మాట్లాడే తీరులో కూడా ఎదుటి వ్యక్తి యొక్క దోషాలను గుర్తించి మాట్లాడడం వల్ల వ్యక్తులు దూరం అయ్యే అవకాశం ఉంది. ఎదుటి వ్యక్తి యొక్క దోషాలు మీకు కనిపించినప్పటికీ కూడా గుణాలు కూడా కనిపిస్తాయి కాబట్టి గుణాలను మాత్రమే వ్యక్తీకరించడం ద్వారా వ్యక్తులు దగ్గరవుతారు. ఆర్థికంగా కూడా కొంత నష్టాలకి అవకాశం ఉంది. కానీ ఆ ధనాన్ని సద్వినియోగం చేయడానికి, దానం చేయడానికి, ఇతరులకు ఉపకరించడం కోసం ఖర్చు చేసినట్లయితే దీర్ఘకాలికమైన ప్రయోజనాలను కాపాడుకోగలుగుతారు. జన సహకారం బాగుంటుంది. మీ క్రింద పనిచేసేటువంటి వారు మీకోసం శ్రమపడినందువలన మీరు గౌరవాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంది. వారి యొక్క కృషిని మీరు గుర్తించి వారికి చిన్న చిన్న ప్రశంసలు, చిన్న చిన్న ఉపకారాలు చేయడం ద్వారా ఆ సహకారం దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉంది. మీ యొక్క ఆలోచన సరళిలో కొంత వైరుధ్యము కూడా ఉంటుంది కాబట్టి నిర్ణయాలు తీసుకోవడం విషయంలో ఆలస్యం చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆ దోషాన్ని అధిగమించడం కోసం ఆత్మీయులు, ఆ విషయంలో నిపుణులు అయిన వారి దగ్గర సలహాలను తీసుకుని మీరు ప్రవర్తించడం ద్వారా సకాలంలో పనులను పూర్తి చేయగలుగుతారు. శత్రువులు మీరు చేస్తున్న పనులకు ఆటంకాలను కలిగిస్తారు. అయినప్పటికీ కూడా మీరు విజయాన్ని సాధించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ సమస్య ఏ విధంగా ఉంటుందంటే శత్రువులు మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ఆ ఇబ్బందిని మీరు అధిగమించాల్సిన అవసరం ఉంది. ఆ అధిగమించేటువంటి సమయంలో కొంత మానసికంగా మీరు ఎక్కువ క్షోభపడతారు.
అంటే వాళ్ళు చేసే అపకారం కంటే మీ క్షోభ మీకు ఎక్కువ అపకారం చేసే అవకాశం ఉంది. దాన్ని జయించడం కోసం అశ్వత్థ శమయస్వమే అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా మీ మానసికమైనటువంటి ఆ ఇబ్బందిని అధిగమించగలుగుతారు. స్నేహ సంబంధాలు అనుకూలమైన ఫలితాలని మీకు అందిస్తుంటాయి. వృత్తి స్థానంలో కూడా మీరు చేసేటువంటి కృషి గౌరవాన్ని పెంపొందించేదిగా ఉంటుంది. మీ కృషి ఇతరులకు మేలు చేసేదిగాను, అందరినీ ఆకట్టుకునేదిగాను, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలాగాను ఉంటుంది. తద్వారా పై అధికారులు కూడా మీకు ప్రత్యక్షంగా ఉపకారం చేద్దామని అనుకోకపోయినా కూడా ఇతరుల యొక్క ప్రేరణ చేత మీకు ఉపకారం చేసేవారుగా ఉంటారు. అందువలన మీకు ప్రజాబాహుళ్యానికి మీ యొక్క ప్రయోజనం సిద్ధించేలాగా మీరు ప్రయత్నం చేయాలి. అంటే మీరు చేసే పని వలన ఎక్కువ మంది ఇబ్బంది పడకుండా కాపాడబడాలన్నమాట. అది మీకు మేలు చేస్తుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనా శక్తి బాగుంటుంది. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. కానీ దాన్ని వినియోగించడం విషయంలో కొంత వ్యర్థమయ్యే అవకాశం ఉంది. ఆ విషయాన్ని మీరు గుర్తించి మీ చేతులతో ఖర్చు పెట్టకుండా ఆత్మీయుల ద్వారా ఖర్చు చేయడం ద్వారా ఈ దోషాలను అధిగమించగలుగుతారు. మాట్లాడే తీరు కూడా ఇతరులకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. ఆ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ఇతరులకు ఇబ్బంది కలగకుండా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. తక్కువగా మాట్లాడడం, మీరు మాట్లాడే తీరు ఇతరులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్త పడడం, ఆలోచించి మాట్లాడడం ఇత్యాదికంలో శ్రద్ధ చూపించాలి. రావలసిన సొమ్ము చేతికి వచ్చినప్పటికీ కూడా అది సకాలంలో సద్వినియోగం చేసుకోకపోయినట్లయితే వ్యర్థమయ్యే అవకాశం ఉంది. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ప్రయాణ సందర్భాలలో వాహనాలకు సంబంధించి కొంత ఇబ్బంది ఎదురయ్యేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా గౌతమ నామాన్ని జపించడం వలన ఆ ఇబ్బందులను అధిగమించగలుగుతారు. వాహనాల కొనుగోలు విషయంలో వాయిదా వేయడమే మంచిది, తొందరపడడం మంచిది కాదు. సంతాన వర్గంలో స్త్రీలు అంటే అమ్మాయిలు ఎక్కువ అభివృద్ధిని పొందేటువంటి అవకాశం ఉంది. వారు పొందేటువంటి అభివృద్ధిని మీరు ప్రోత్సహించడం ద్వారా వారు ఇంకా విజయాలు సాధించగలుగుతారు. అవి మీకు ఆనందాన్ని ఇస్తాయి. శత్రువులను మీరు జయించగలుగుతారు. ఆ శత్రువుల వల్ల కలిగేటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో దాని ద్వారా మీ నైపుణ్యం పెరిగి మీరు గౌరవాన్ని కూడా పెంపొందించుకోగలుగుతారు. స్నేహ సంబంధాలను వృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ స్నేహాల కోసం మీరు స్వప్రయోజనాలను కూడా కొంత విడనాడక తప్పదు. వృత్తి స్థానంలో సరియైన నిర్ణయాలు సరియైన సమయానికి తీసుకోకపోవడం వలన కొంత నష్టపోయే అవకాశం ఉన్న దృష్ట్యా శ్రీ దుర్గాయే నమః అనే మంత్రాన్ని జపించుకుని సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోగలగడం మంచిది. లేదా ఆత్మీయుల యొక్క సలహాను తీసుకుని కార్యక్రమాలను వెంటనే ఆచరించడం ద్వారా మీరు విజయాలు సాధించగలుగుతారు. రావాల్సిన పాత బాకీలు వసూలయ్యే అవకాశం ఉంది. ఆ వచ్చినటువంటి సొమ్ము వ్యర్థం కాకుండా జాగ్రత్త పడాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. ముఖ్యంగా సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ధనం వ్యర్థం కాకుండా కాపాడుకోగలుగుతారు. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి గౌరవాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఆ కృషిలో మీ అలసట ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం, అలాగే సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల వచ్చే ఇబ్బందిని కూడా అధిగమించడం కోసం శ్రీ దుర్గాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది. ధనుస్సు రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో లక్ష్య సాధనాశక్తితో వ్యవహరించడం ద్వారా పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అయితే పనుల్లో కొంత మీరు అనుకున్న దానికంటే ఆలస్యం అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. కానీ ఆ ఆలస్యాన్ని అధిగమించడం కోసం మీరు ఎవరితో పని చెబితే పని పూర్తవుతుందో అటువంటి వ్యక్తులను ఎంచుకొని వారి ద్వారా పనులను సకాలంలో పూర్తి చేయించడం మంచిది. స్నేహ సంబంధాలు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. ఇతరుల యొక్క సహకారాన్ని తీసుకోవడానికి మీ మనసు ఒప్పదు, కానీ దాన్ని జయించి ఇతరుల యొక్క సహకారం తీసుకోవడం మంచిది. ఎందువల్లంటే మీ ఒక్కరూ ఎంత శ్రమపడినా కూడా పూర్తి కాని పనులు 10 మంది యొక్క సహాయంతో ఏకకాలంలో వారందరి కృషి కూడా ఫలించడం వలన తొందరగా ఫలితాన్ని పొందగలుగుతారు. అందుకని సహాయాన్ని తీసుకోవడానికి మానసికంగా సిద్ధపడడం మేలు. వాహనాల విషయంలో కొంత జాగ్రత్త అవసరము. వాహనాలను అలంకరించడం కోసం మీరు ప్రాధాన్యం ఎక్కువ ఇస్తారు. అది కూడా మీ గౌరవాన్ని పెంపొందిస్తుంది.
మిమ్మల్ని మీ తోటివారు మెచ్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆహార విషయంలో కూడా రుచి కంటే అలంకరణకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా మీరు ఎక్కువ మంది గుర్తింపును పొందుతారు. కానీ ఆహారం యొక్క రుచి కంటే అలంకరణ కంటే ఆ పదార్థం యొక్క స్వచ్ఛత ప్రధానమైనది అనే విషయాన్ని గుర్తించడం చాలా అవసరం. సకాలానికి ఆహారాన్ని తీసుకోవడం కూడా తప్పనిసరి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి కృపాకరి. ఈ మంత్రాన్ని జపించుకోవడం ద్వారా మీరు ఆ ఆహారాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు. సంతాన వర్గం విజయాలను సాధిస్తారు. ఆ విజయాలు కూడా క్రీడారంగంలో విజయాలకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే విద్యారంగంలో కూడా ఆ విజయాలు వృద్ధి చెందడం కోసం మీరు శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవాలి. ముఖ్యంగా పిల్లలు పరీక్ష రాసేటువంటి సమయంలో ఆ జపాన్ని పెంచడం చాలా మంచిది. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి ఎక్కువ మందికి ప్రయోజనాన్ని ఇచ్చిన దాని దృష్ట్యా అది గుర్తింపును పొందే అవకాశం ఉంది. పై అధికారుల యొక్క ఆదరాన్ని కూడా మీరు పొందగలుగుతారు. అయితే ఆ గౌరవము అలాగే పై అధికారుల యొక్క ఆదరము మీకు తృప్తినివ్వడం మానేసి వృద్ధి కావాలని మీరు కోరుకుంటారు. అయితే ప్రస్తుతం వచ్చిన గౌరవం తర్వాతి కాలంలో వృద్ధినిస్తుంది అనే విషయం గుర్తించాలి. మకర రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో పట్టుదలతో వ్యవహరిస్తారు. ఈ పట్టుదలతో వ్యవహరించడం ద్వారా అవసరమైన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ విషయంలో కొంత జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇతరులను నమ్మడం అనేది కూడా కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మీరు ఆశకు లోబడడం ద్వారా మాత్రమే ఇతరులను నమ్మడం జరుగుతోంది అనే సత్యాన్ని గుర్తించినట్లయితే దురాశకు లోబడకుండా ఎదుటి వ్యక్తి ఏదో సహాయం చేస్తాను అని చెప్పి ఆశ చూపించినంత మాత్రం చేసి దానికి లొంగకుండా స్వయంగా మీ పనులను మీరే పర్యవేక్షించుకుంటూ ఉండడం మంచిది. మాట్లాడే తీరులో కూడా కొంతవరకు ఇతరులకి క్లేశం కలిగే అవకాశం ఉంది. అందుకని తక్కువగా మాట్లాడడం మంచిది. ఇతరులు అపార్థం చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్న దృష్ట్యా తక్కువగా మాట్లాడడం మీకు మేలు చేస్తుంది. మీకు స్త్రీజన సహకారము అలాగే అధికార వర్గం యొక్క సహకారము రాజకీయ నాయకుల యొక్క సహకారము కూడా లభించే అవకాశం ఉంది. ఆ సహకారాలను సద్వినియోగం చేసుకోవడం చాలా శ్రేయస్కరం. వాహనాలకు సంబంధించి కొత్తవి కొనుగోలు చేసేటందుకు మీరు ప్రయత్నించే అవకాశం ఉంది. అవి కూడా సత్ఫలితాన్ని ఇవ్వడం కోసం విష్ణుర్ గరుడ వాహన అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది. వృత్తి స్థానంలో మీ యొక్క గౌరవం పెంపొందుతుంది. అక్కడ చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి అందరినీ ఆకట్టుకునేవిగాను మీ తెలివితేటలకు నిదర్శనంగాను కనిపిస్తుంటాయి. తద్వారా మీరు విజయాలు సాధించగలుగుతారు. ఇతరుల యొక్క ఆదరాన్ని కూడా పెంపొందించుకోగలుగుతారు. అయితే ఈ పని ఒత్తిడి యొక్క ఆధిక్యం వలన సకాలానికి ఆహారం తీసుకోవడం విషయంలో కూడా శ్రద్ధ చూపించకపోయే ప్రమాదం ఉంది. ఆ కారణంగా మీరు ఉదయం 9 లోపలనే కడుపు నిండా తినడం ద్వారా మీరు తరువాతి సమయంలో ఆహారం తీసుకోకపోయినా పెద్ద ఇబ్బందికి గురికారు. అలాగే రాత్రి 9 లోపల నిద్రకు ఉపక్రమించడం ద్వారా మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకోగలుగుతారు. మీ యొక్క వాక్కు ఇతరులకు కష్టాలను కలిగించకుండా ఉండే ప్రయత్నం మాత్రం మీరు ఎక్కువగా చేయాలి. ఎందుకోసం అంటే ఎంతో కాలం నుంచి సహాయ సహకారాలు పొందుతూ ఉన్న వ్యక్తుల విషయంలో కూడా మీ మాట తీరు వలన వారు దూరమైతే తర్వాత సహాయ సహకారాలు దూరమయ్యే అవకాశం ఉంది. అందువలన తక్కువగా మాట్లాడడం, ఎదుటి వ్యక్తిని మెచ్చుకుంటూనే మాట్లాడడం అనే విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి గౌరవాన్ని పెంపొందించేదిగాను ఇతరుల యొక్క ఆదరాన్ని కూడా పెంపొందించేదిగాను ఉంటుంది. ఆ విషయంలో సత్ఫలితాలను మీరు సాధించగలుగుతారు. కుంభరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తితో మీరు ప్రవర్తించగలుగుతారు. అనుకూలమైన సమయానికి అనుకూలమైన పనులను సాధించగలుగుతారు. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి సత్ఫలితాలనిచ్చేదిగా ఉంటుంది. మీ మాట తీరు ఇతరులను ఆకట్టుకునేదిగా ఉంటుంది. మీకు సహాయ సహకారాలు చేసేటువంటి వారిలో సోదరులు అలాగే స్నేహితులు ఉంటారు.
వ్యాపారస్తులైనటువంటి స్నేహితుల యొక్క సహాయ సహకారాలను కూడా మీరు ఎక్కువ పొందుతారు. తద్వారా భవిష్యత్తులో లాభప్రదమైనటువంటి ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి మీరు మాట్లాడే తీరులో ఉండేటువంటి ఏ ఆకర్షణ అయితే ఉందో దాన్ని వినియోగించుకుంటూ ఇతరుల సహకారాలను తీసుకున్నట్లయితే ఎక్కువ మంది యొక్క ఫలితాలను మీరు పొందే అవకాశం ఉంది. వారి యొక్క కృషి యొక్క ఫలితాలను కూడా మీరే పొందుతారన్నమాట. తద్వారా మీరు లాభప్రదంగా సమయాన్ని గడపగలుగుతారు. అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది, కానీ అవి కూడా సద్వినియోగమే అవుతాయి, వ్యర్థం కావు. ఆ కారణంగా ధనము అనుకోని ఖర్చుల కోసం అవసరమవుతుంది. కాబట్టి 4-5 మార్గాలలో సమకూర్చి పెట్టుకోవడం మంచిది. ఆ సమకూర్చి అంటే అవకాశాలను మాత్రమే సమకూర్చుకోవాలి తప్ప ధనాన్ని తీసేసుకోకూడదు. ఆ స్నేహితులకు చెప్పి అట్టేపెట్టాలి అవసరమైతే అడుగుతానని. అలా కాని పక్షంలో వచ్చిన డబ్బు కూడా వ్యర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. స్నేహ సంబంధాలని కాపాడుకోవడం కోసం మీ స్వప్రయోజనాలను కొన్నిటిని విడనాడక తప్పదు. మీ స్వభావంలోనే మీరు ఇతరులకు ఉపకరించినంతగా మీ స్వప్రయోజనాలను కొంత అశ్రద్ధ చేసే అవకాశం ఉంది. అయితే ప్రయోజనాలను అశ్రద్ధ చేసినందువలన పెద్దగా నష్టం లేదు, కానీ ఆరోగ్యాన్ని మాత్రం అశ్రద్ధ చేయకుండా ఉండాలి. దానికి తగినట్లుగా ఉదయం 9 లోపల ఆహారాన్ని తీసుకోవడానికి, రాత్రి 9 లోపల నిద్రకు ఉపక్రమించడానికి ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. మాట్లాడే తీరు ఇతరులను ఆకట్టుకునేటువంటిదిగా ఉంటుంది. కాబట్టి ఆ లక్ష్యాలను సాధించడం విషయంలో మీ మాట విలువ బాగా ఉపకరిస్తుంది. రావలసిన సొమ్ము కూడా చేతికి అందుతుంది. ఆ అందినటువంటి సొమ్ము వ్యర్థం కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రావలసిన బాకీలు త్వరితంగానే వసూలవుతాయి. వసూలైన డబ్బు వ్యర్థం కాకుండా ఉండడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్చనాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడంతో పాటుగా సురక్షితమైన ప్రదేశాల్లో మాత్రమే పెట్టుబడి పెట్టడం మంచిది. మీనరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తి బాగుంటుంది. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. స్నేహ సంబంధాల కోసం స్వప్రయోజనాలను కూడా కొంత లెక్క చేయకుండా వారికి ఉపకరిస్తారు. మీ మాట తీరులో కొంత కాఠిన్యం ఉన్న ఆ కాఠిన్యాన్ని ఎదుటివారు అర్థం చేసుకుంటారు. అంటే మీ యొక్క కాఠిన్యం ఇతరులకు మేలు చేసేది అనే విషయం వాళ్ళకి అర్థమవుతుందన్నమాట. అయినప్పటికీ కూడా తక్కువగా మాట్లాడడం మంచిది. స్నేహ సంబంధాలను కాపాడుకోవడం మంచిది. శత్రువులను మీరు జయించగలుగుతారు. వాహనాలకు సంబంధించి కొంచెం జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. ఆ సమయంలో మీరు గౌతమ నామాన్ని జపించడం, అంటే ప్రయాణ సమయంలో గౌతమ నామాన్ని జపించడం ద్వారా వాహనాలకు సంబంధించిన సౌకర్యంతో పాటుగా మీరు వెళ్ళే పని ఏదైతే ఉందో ఆ పనిని సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అంతేకాకుండా మీరు ఆశించినటువంటి ప్రయోజనం కూడా సిద్ధిస్తుంది గౌతమ నామ స్మరణ ద్వారా. వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి పనుల్లో ఆలస్యం ఎదుర్కోవడం వలన పై అధికారుల యొక్క ఆదరాన్ని కొంత కోల్పోయే ప్రమాదం ఉంది. అలా కాకుండా ఉండడం కోసం మీరు ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. విశేషించి శ్రీ రాజమాతంగే నమః అనే నామాలను జపించడం ద్వారా సకాలంలో పనులను పూర్తి చేయగలుగుతారు. స్నేహ సంబంధాల విషయంలో మీ స్వార్థ త్యాగం ఏదైతే ఉందో అది గుర్తింపును పొంది ఎక్కువ మంది నుంచి సహాయ సహకారాలు లభించేలాగా ఉంటుంది. ఖర్చు చేసేప్పుడు మాత్రం మీ జేబులో ఉన్నటువంటి పైసా చివరి పైసా వరకు ఖర్చు పెట్టేసే స్వభావం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అందువలన ఆ విషయంలో శ్రద్ధ చూపడం, అలాగే మీరు స్వయంగా ఖర్చు పెట్టకుండా అత్యవసరమైన వస్తువులని ఇతరుల ద్వారా మాత్రమే కొనిపిస్తూ ఉండడము అనే దాని ద్వారా మీ ధనాన్ని కొంత సంరక్షించుకోగలుగుతారు. సుమంతో శ్రీ కార్తవీర్యార్చనాయ నమః అనేటువంటి మంత్రము జపించుకోవడం ద్వారా మీ శ్రమ, కాలము, ధనము వ్యర్థం కాకుండా కాపాడుకోగలుగుతారు. మీ సామర్థ్యం గతం కంటే మెరుగైన పరిస్థితిలో ఉన్నందువలన ఆ సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇతరులకు ఉపకారం చేయడానికి, మీ పనులు మీరు పూర్తి చేసుకోవడానికి సమయాన్ని వెచ్చించడం మంచిది. వీలైనంత వరకు పనులను వాయిదా వేయకుండా త్వరితంగా పూర్తి చేసుకోవడం ద్వారా ఎక్కువ సత్ఫలితాలను పొందుతారు. మీ మాట తీరు వల్ల కూడా సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ సహాయ సహకారాలను కూడా వినియోగించుకుంటూ సకాలంలో ఎక్కువ పనులను తక్కువ సమయంలో పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. అలా ఇతరుల నుంచి వచ్చేటువంటి శ్రమశక్తి కూడా మీ గౌరవాన్ని పెంపొందించేదిగా ఉంది. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవడం మేలు చేస్తుంది. మీ యొక్క వృత్తి స్థానంలో మీ స్వార్థ ప్రయోజనాలని పూర్తిగా విడనాడి సకాలానికి పనులు పూర్తి చేయడం ద్వారా దీర్ఘకాలికమైన ప్రయోజనాలను పొందగలుగుతారు.
శ్రీ రాజమాతంగి నమః అనే మంత్రం ఇతరుల యొక్క అభివృద్ధిని, మీకు పై అధికారుల యొక్క ఆదరాన్ని ఇచ్చేదిగా ఉంటుంది.